బేబీ హ్యానా ఫ్లోరెన్స్ గిల్టీ మౌత్ గురించి బైబిల్లో ఏం రాసిందో ఆ విషయాన్ని గుర్తు చేస్తుంది. Praise Lord to all. My name is Hannah Florence. To them, recited the both examples of guilty mouth. First one, your own lip testify against you, though 15 dictate. నేను కాదు, నీ మాటలే నీ దోషంను తాపించుతున్నది, మీ పెదవులే మీ సాక్ష్యం పలుకుతున్నది. సెకండ్ వన్, కాజ్ బై ద వర్డ్ ఆఫ్ యువర్ ఓన్ మౌత్. ప్రొవర్బ్ 6:2. నీ నోటి మాటల వలనే నీవు చిక్కబడి ఉన్నావు, నీ నోటి మాటల వలనే పట్టుబడి ఉన్నావు. థర్డ్ వన్, టు బి జడ్జ్డ్ బై హిస్ ఓన్ మౌత్. లూక్ 19:22. అందుకతడు చెడ్డదాతురా, నీ నోటి మాట బట్టియే నీకు తీర్పు తీర్చెదను. ఫోర్త్ వన్, బ్లెస్సింగ్ అండ్ కర్సింగ్ ఫ్రమ్ ద సేమ్ మౌత్. దెమ్ త్రీ సెంటెన్స్. ఒక నోటి నుంచి ఆశీర్వచనము శాపవచనం బయలు వెళ్ళెను. సహోదరులారా, ఇలా ఉండకూడదు. ఫిఫ్త్ వన్, వాట్ కమ్స్ అవుట్ ఆఫ్ ద మౌత్ డిఫైలెత్ ద మ్యాన్. మాథ్యూ 15:11. నోట పనునది మనిషిని అపవిత్రపరచెను, గాని నోట నుండి వచ్చినదినే మనిషిని అపవిత్రపరచెను, వారితో చెప్పెను. సిక్స్త్ వన్, ఫ్రమ్ ద హార్ట్ ద మౌత్ స్పీక్స్. మాథ్యూ 12:34. తరపదంతారమ్మా, మీరు చెడ్డవారే ఉంది, ఎలాగూ మంచి మాటలు పలకగలరు? హృదయమందు నిండి ఉండు దానిని బట్టి నోరు మాట్లాడాను కదా. థ్యాంక్ యూ.